టీటీడీలో పనిచేస్తున్న ఎఫ్ఎంఎస్, హెల్త్, అన్నదానం, కళ్యాణకట్ట, విద్యా సంస్థలలో, హాస్పిటల్స్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 14వ తేదీ నారావారిపల్లికి విచ్చేసిన ముఖ్యమంత్రికి సిఐటియు తరపున వినతిపత్రం సమర్పించామని, ఇచ్చిన వినతిపత్రానికి టీటీడీ అవుట్సోర్సింగ్ సెల్ నుండి 2 రోజుల క్రితం సమస్యలకు సంబంధం లేని సమాచారంతో తప్పుడు సమాచారాన్ని లేఖ ద్వారా పంపడాన్ని సిఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం తప్పుపట్టారు. నాకు టీటీడీ సెంట్రలైజ్డ్ అవుట్సోర్సింగ్ సెల్ వారు పంపించినటువంటి లెటర్ చూస్తే ఒక పక్కన నవ్వు వస్తుంది, మరొక పక్కన బాధ వేస్తుంది. స్వయాన ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి లెటరుకు ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి లెటరుకు టీటీడీ వాళ్ళు ఏ సమస్యల మీద ఆ లెటర్ వచ్చిందనేటువంటి పరిశీలన చేయకుండా మేము టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ 26,000 ఇవ్వండి, బ్రహ్మోత్సవ బహుమానం వెంటనే చెల్లించండి, సూపర్వైజర్లకు సమస్యలు పరిష్కరించండి, లడ్డూ వడ ఇవ్వండి, అన్నదానం క్యాంటీన్ లాగా కాంట్రాక్ట్ కార్మికులు కూడా అన్నదానం క్యాంటీన్ ఏర్పాటు చేయండి, డ్యూటీ సమయంలో కార్మికులు చనిపోతే నష్టపరిహారం చెల్లించండి, ఇలాంటి సమస్యలు పరిష్కరించండి అని నేను లేఖ పంపితే ఆ లేఖకు నాకు ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకున్నట్టు, మీరు నోటిఫికేషన్ పడినప్పుడు దరఖాస్తు పెట్టుకోండి అనేటువంటి తప్పుడు సమాచారాన్ని టీటీడీ అధికారులు ఇచ్చారంటే, ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి లెటర్కు విలువలేని సమాధానం, విచిత్రమైనటువంటి సమాధానాన్ని టీటీడీ అధికారులు పంపడం ఎంతవరకు సబబని మేము సిఐటి యూనియన్గా టీటీడీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాం. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరోసారి కోరుతున్నా, జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు ఆ రోజు జిల్లా కలెక్టర్ గారికి నేను ఇచ్చినటువంటి లెటర్ను ఎండార్ చేశారు. కలెక్టర్ గారు టీటీడీ బోర్డు సెల్కి పంపించారు ఆ లెటర్ని. ఆ లెటర్ను చదవకుండా సంబంధం లేనటువంటి సమాధానం పంపించి ముఖ్యమంత్రి పరువును తీసి, ఈ రకమైనటువంటి ఎవరైనా గ్రీవించే ముఖ్యమంత్రికి లేఖ ఇస్తే ఇదే రకమైనటువంటి సమాధానాలు అన్ని డిపార్ట్మెంట్లు ఏమైనా పంపిస్తాయని నాకు అనుమానం కలుగుతుంది. కాబట్టి టీటీడీ అధికారులు నాకు పంపించినటువంటి తప్పుడు సమాచారాన్ని నేను కోరనటువంటి పద్ధతిని కోరినట్టు, మేము కోరినటువంటి డిమాండ్ను పరిష్కరించకుండా విచిత్రమైన సమాధానాలను, విలువలేనటువంటి సమాధానాలను ముఖ్యమంత్రి పరువు తీసే పద్ధతుల్లో టీటీడీ అధికారులు వ్యవహరించారని మేము సిఐటిగా భావిస్తున్నాం. మేము ఇచ్చినటువంటి లెటర్ పైన టీటీడీ యాజమాన్యం వెంటనే స్పందించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చినటువంటి వారిపైన విచారణ చేపట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇదే లెటర్ అని టీటీడీ వాళ్ళు చేసిన నిర్వాహకాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, టీటీడీ పాలక మండలి దృష్టికి తీసుకెళ్లడం, టీటీడీ ఈవో గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇటువంటి పొరపాటును చేసినటువంటి అధికారులపై ముఖ్యమంత్రి గారు స్పందించి తగు చర్యలు తీసుకోవాలా. మేము ఏదైతే టీటీడీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల కోసం మేము రిప్రజెంటేషన్ చేసామో ఆ సమస్యల కోసం టీటీడీ యాజమాన్యం స్పందించి పరిష్కరించాలి, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని పరిష్కరించాలని రేపు జరిగే పాలక మండలి సమావేశంలో కూడా టీటీడీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై మేము ఇచ్చిన సమస్యలపైన స్పందించి పరిష్కారం చూపాలని చెప్పి సిఐటి యూనియన్గా కోరుతున్నాం.